అద్భుతమైన వీడియోలు ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్గా వస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి షేర్ చేయండి. ఇవి సండే స్కూల్ పిల్లలకును, విశ్వాసులకును, సేవకులకును బైబిల్ని అర్థవంతంగా చదవటానికి, బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్ తో సహా వివరంగా ఉన్నాయి. చూడండి, బైబిల్ని అర్థవంతంగా చదవండి. అందులో మొట్టమొదటి నీడ చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనములో ముళ్ళ పొద నిజముగా రండి. ఏదది? ముళ్ళ పొద, ముళ్ళ చెట్టు. ఏ నీడది? ముళ్ళ చెట్టు నీడ. చూడు, ముళ్ళ చెట్టు నీడ ఎలా ఉంటది చెప్తా. ప్రతి నీడ శ్రేయస్కరము, ప్రతి నీడ ఆరోగ్యకరము, భద్రకరము కాదు. కొన్ని ప్రమాదకరమైన నీడలు ఉంటాయి. ఈ ముళ్ళ చెట్టు నీడ దేనికి సూచనగా ఉన్నది అనగా శరీరేచ్ఛలో ఆకర్షణ. ఈ ముళ్ళ చెట్టు నీడ ఎలాంటిదంటే శరీరేచ్ఛలో ఆకర్షణ. ఈ రోజు నరుడు దేనికి ఎక్కువగా, ఏ నీడకి ఎక్కువగా ఆకర్షణ గురవుతున్నాడు, ఏ శరీరేచ్ఛలకి ఎక్కువగా గురవుతున్నాడు అంటే ముళ్ళ చెట్టు నీడ. అది శాశ్వతం, అది సంతోషం, అది ఆనందం, అది అటువైపు పయనిస్తున్నాడు. కానీ ఒక సాటికి, ఒక రోజుకి, ఒక దినానికి, ఒక సమయానికి అది కాటు వేయక తప్పదు, అది గుచ్చక తప్పదు, అది నొప్పిని పుట్టించక తప్పదు, అది మరణానికి దారి తీసే పరిస్థితి వస్తుంది. అందుకనే ప్రతి నీడ, ప్రతి భద్రత మంచిది, శ్రేయస్కరం అని అనుకోకూడదు. తెలియదు మరి చాలా మందికి. అమ్మా, బైబిల్ గ్రంథంలో అబ్రహాము నీ దేశాన్ని వదిలిపెట్టి రా అంటే అతనితో పాటు లోతును తెచ్చుకున్నాడు. లోతును తెచ్చుకున్న కొంతకాలం అయిన తర్వాత లోతు పశువుల కాపర్లకి, అబ్రహాం పశువుల కాపర్లకి వైరం కలుగుద్ది, విభేదం కలుగుద్ది, గొడవ వచ్చుద్ది, జగడం వచ్చుద్ది, తగాద వచ్చుద్ది. మొత్తం ఒకటే. తగాద వచ్చేసరికి అబ్రహాం అంటాడు, నీవు నేను బంధువులు, మన ఇద్దరికి తగాదలు ఎందుకులే కానీ నీవేమో నీ పనులను పశువులు తీసుకొని నీకు ఎక్కడ శ్రేయస్కరమో ఆ చోటుకి వెళ్ళిపో, అక్కడుండు. నేను కూడా నాకు ఎక్కడ క్షేమో అక్కడికి వెళతా అని ఒక తీర్మానం చేసుకున్న తర్వాత అబ్రహాం ఏ చోటుని ఏర్పరచుకుని ఎక్కడికి వెళ్ళాడంటుందో లేఖనం చూడండి. ఆదికాండము 13వ అధ్యాయము 12-13 వచనాలు. అబ్రాము కనానులో నివసించెను. పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. ఎక్కడ వేసుకున్నాడు? సొదొమ దగ్గర వేసుకున్నాడట గుడారము. అక్కడ నివసించాలని కోరుకున్నాడు. అక్కడ తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళాడు. అక్కడ తన పిల్లల్ని ఉంచాడు. అక్కడ నివాసం ఉండాలని నిర్ణయం తీసుకున్న ఆ వ్యక్తి ఆ చోటు ఎలాంటిది అంటుంది లేఖనం తర్వాత. సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. నీడదుడు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు? ఎవరి మధ్య నీడ ఇది? దుష్టుల మధ్య, పాపుల మధ్య, దేవుని మాట వినల వాళ్ళ మధ్య, వైరంగా తిరిగే వాళ్ళ మధ్య, వాయు వరుసలు లేని వాళ్ళ మధ్య ఆ నీడలో ఏర్పరచుకున్నాడు నివాసము. అదే ముళ్ళ చెట్టు నీడ. అక్కడ భద్రత ఉంటుందని పోయింది. అక్కడ హ్యాపీగా బతుకుతూ అని వెళ్ళిండు. ఈరోజు చాలా మంది తమ కుటుంబాలను, తమ పిల్లలను ఏ నీడలో పెంచుతున్నారు, ఏ నీడలో ఉంచుతున్నారు, ఏ నీడలో ఎదిగిస్తున్నారు, ఏ నీడలో చదివిస్తున్నారు, ఏ నీడలో ఉంచడానికి ఇష్టపడుతున్నారు, అది ఏ నీడో ఎలాగ తెలియదు. వాళ్ళు దుష్టులు, వాళ్ళు పాపులు. అది ముళ్ళ చెట్టు నీడ. ఇలా కుటుంబాన్ని కాపివేస్తుంది, ఇలా జీవితాలకు శ్రేయస్కరం కాదు, ఇలా పిల్లలు ఏమి నేర్చుకుంటారు అన్న జ్ఞానం లేకుండా ఆ లోతు దువ్వేసిపోయి అక్కడ పెట్టాడు. దుష్టుల మధ్యలో నీకేం పని? వాళ్ళ సహవాసం నీకేం పని? వాళ్ళు దేవుని మాటకు లోబడరు కదా.
వాళ్ళు ఎమ్మటి ఎందుకు తిరుగుతున్నావు? అది ముళ్ళ చెట్టు నీడ కదా, ఒక రోజు నిన్ను కూడా గుచ్చుద్ది కదా, గాయపరుచుద్ది కదా, నిన్ను కూడా ఇబ్బంది పెట్టుద్ది కదా, నీ జీవితాన్ని పతనం చేస్తుంది కదా, చీల్ చేస్తుంది కదా. ఆ నీడలో నువ్వెందుకున్నావు? వాళ్ళు దుష్టుడు పతనానికే వెళ్ళిపోతాడు. పైగా వాడి పక్కన ఉన్న వాడిని కూడా పతనానికే తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు, అక్కడ ఉంటున్నాడు. ఇక ఆ ప్రపంచం చూడు, ఆ లోకం చూడు, ఆయనకి 2 ఆడపిల్లలు. ఇక వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళు ఎట్లా ఉండాలి, వాళ్ళ మంచిది, వాళ్ళ చెడ్డేంది, వాళ్ళ వాయి వరుసలేంది, వాళ్ళ మాటలేంది, వాళ్ళ తీరు తెన్నులేంటి, వాళ్ళ నడవడికలేంటి అంటే దుష్టుల మధ్యలో నివాసం ఏర్పరచుకుంటే ముళ్ళ చెట్టు నీడలో నువ్వు ఉంటే ఎంత కాలం భద్రంగా ఉంటావు నాయన? అది ఎవరో ఒకరు మింగేస్తుంది. చుట్టూ సెల్ఫోన్లే, ఆ నీళ్ళలో నువ్వేం శ్రేయస్కరంగా ఉంటావు? చుట్టూ దుష్టులు స్నేహితులే, ఆ స్నేహంలో నువ్వెలా శ్రేయస్కరంగా ఉంటావు? చుట్టూ సాడి చెప్పేవాళ్ళే, చుట్టూ మంది ఎవరాలు చెప్పేవాళ్ళే, చుట్టూ చెడ్డ స్నేహితులే, నువ్వెలా శ్రేయస్కరంగా ఉంటావు? నీకు అది ముళ్ళ చెట్టు నీడని నీకు తెలియదా? దుష్టులతో సాంగత్యం నీకెందుకు? చెప్పుకోవద్దా కుటుంబానికి? ఏడాది చేస్తే పెట్టుకున్న చూడు కుటుంబానికి. పిల్లల్ని కుటుంబాన్ని చేస్తే ఎక్కడ పెట్టుకున్నాడో చూడు. అది ఎలాంటిదంటే దేవుడు మనకు లోపడదు కనుక దేవుడు చూసి ఒక రోజు ఆకాశం నుంచి అగ్ని గంధకాలం కురిపించి వాళ్ళందరినీ నాశనం చేయటానికి బయలుదేరుతున్న ప్రాంతం అది. ఇంకా అక్కడే తెస్టేసుకొని కూర్చున్నాడు. ఆ ప్రాంతానికి వచ్చేసరికి పిల్లల నుంచి పెద్దోళ్లతో పాటు చెడిపోయారు. పిల్లల నుంచి పెద్దోళ్లతో పాటు. పెద్దోళ్ళు ఎడిపోతుంటే పిల్లలు కూడా అడిగిపోతున్నారు తప్పులు చేయటానికి. దేవుడు చూశాడు, కోపం వచ్చి ఆ ప్రాంతాన్ని కాల్చివేయడానికి వచ్చాడు. ఒక రోజు వచ్చేసరికి అబ్రహాం నా తమ్ముడు ఆడున్నాడా జ్ఞాపకం చేసుకోమని అడిగేసరికి వచ్చి లోతు దగ్గరకు వచ్చి, ఈ ప్రాంతం నశించిపోయేది, ఈ ప్రాంతం చెడిపోయింది, దీని పాపము యెహోవా సన్నిధిలో ఘోరంగా ఉన్నదే కనుక ఈ చోటు నీకు శ్రేయస్కరం కాదు, ఇది ముళ్ళ చెట్టు నీడ, ఇది నిన్ను పతనం చేస్తుంది, దీన్ని నాశనం చేయడానికి వచ్చాను కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొద్దయ్యా, నీ కుటుంబాన్ని తీసుకుపోయి వెళ్ళిపోయా అని లోతుతో దేవదూతలు చెబితే సరే అని ఆ 2 ఆడపిల్లల్ని భార్యని లోతు తీసుకొని పోతున్నారు తప్పించుకోవడానికి. పోయేటప్పుడు ఏం చెబుతాడు అంటే, నువ్వు పో, ముందడుగు వేసిన నీవు గాని, నీ పిల్లలు గాని, నీ భార్య గాని వెనక్క తిరిగి చూశారా? నేనేం చేయలేను, ముందుకే పోండి అన్నాడు, వెనక్క తిరిగి చూడకుండా. చెప్పాడు దేవుడు ఏదని చెప్తాడు, ముందు చెప్పకుండా చెబుతాడు. చెప్పే కదా ముళ్ళ చెట్టు నీడనే, ముళ్ళ చెట్టు నీడదే. వెళుతున్నారు, ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురుస్తున్నాయి, ఇక్కడే కేకలు వినపడుతున్నాయి, అందరూ నశించిపోతా ఉన్నారు. వీళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్ళకుండా సడన్ గా లోతు భార్య చూడు, ఆదికాండం 19:26. ఆదికాండం 19:26. అయితే లోతు భార్య వెనక నుండి తిరిగి చూసి, నువ్వు ఎందుకు తిరిగి చూసావు? నేను చెప్పాక ముళ్ళ చెట్టు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. ముళ్ళ చెట్టు ఎట్లా లాగిందో చూడు లోతు భార్యని, ముళ్ళ చెట్టు ఎలా పతనం చేసిందో చూడు, ముళ్ళ చెట్టు ఎలా తిరగకుండా చేసిందో చూడు, ముళ్ళ చెట్టు ఆ జీవితాన్ని ఏం చేసిందో చూడు. ఏ చెట్టు నీడలో ఉన్నావు? తప్పించుకోమని చెబితే ఆల్రెడీ ఆ ముళ్ళు లీనమైపోయింది. ఆ బంధాలలో, ఆ స్నేహాలలో, ఆ ఇరుగు పొరుగులలో లీనమైపోయింది, కలిసిపోయింది ఆ ముళ్ళ చెట్టు నీడలో. అందుకనే ఈ ముందడుగు వేయమ్మా అని దేవుడు చెబితే వెనక్కి తిరిగి నా వాళ్ళు ఏమవుతున్నారో, నా స్నేహితులు ఏమవుతున్నారో, వాళ్ళ పరిస్థితి ఉందని వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఆ స్నేహము ప్రమాదం అంటున్నాడు దేవుడు. అది శరీరేచ్ఛల నీడ, అది ప్రమాదకరమైన నీడ, అది ఆకర్షవంతమైన నీడ. సొదొమ వైపు చూసి ఆకర్షితుడై వెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరిగింది?
కుటుంబంలో ఒక వ్యక్తి అవుట్. కుటుంబంలో ఒక వ్యక్తి మింగేసింది ఆ చోటు, పట్టేసింది ఆ చోటు. అందుకనే ఏ నీడలో నీకు శ్రేయస్కరము, ఏ నీడలో నువ్వు ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకో. అన్ని ఆశలు, అన్ని కోరికలు మంచివి కావు, అది చెడగొడతాయి ఒకరోజు. ఇది మొదటి నీడ. రెండవ నీడ యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనాతలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. చాలు. రెండవ నీడ ఏ నీడ? చెప్పరేంటి, చదివారు కదా, సొర చెట్టు నీడ. పా ఏందని ఆయన అన్ని నీళ్ళే, అన్ని నీళ్ళేగా, నీళ్ళే. మరి దేవుడు పాఠం తాళలోంచి నేర్పిస్తాడు, పక్షిలోంచి నేర్పిస్తాడు, చేపలోంచి నేర్పిస్తాడు, నేలలోంచి నేర్పిస్తాడు, ధూళిలోంచి నేర్పిస్తాడు. ప్రతి దాంట్లో పాఠమే పాఠమే పాఠం, పాఠమే పాఠం. నేర్చుకునే పాఠాలే అన్ని నేర్చుకుంటాం, జ్ఞానం నేర్చుకుంటాం, జాగ్రత్త చేసుకుంటాం. కానీ ఈ పాఠాల వైపు రావు. మరి ఏ పాఠాల వైపు పోతాం? కొత్తగా వచ్చింది గేమ్. ఈ పిల్లగాడికి వాడికి ప్రార్థన నేర్పు, ఆ పిల్లలకు ప్రార్థన నేర్పు, వాక్యం నేర్పు. గేమ్లు అన్నా సెల్ ఫోన్ ఆపరేట్ చేసిన పెద్దోళ్ళకు కూడా రానంత ఆపరేటింగ్ ఉంది. మరి అంత జ్ఞానం వచ్చింది, ఏం చేస్తుంది? 4వ నీడ సొర చెట్టు నీడ. అంటే అది స్థిరత నీడ కాదు. సొర చెట్టు వడగాలి వచ్చినా ఎండ వచ్చినా మాడిపోయే టైప్ అన్నమాట. ఇప్పుడుండి ఇంకాసేపటికి పతనమయ్యే నీడ, ఇప్పుడుండి ఇంకాసేపటికి కనపడని నీడ. ఆ నీడలో నీకెంత భద్రత ఉంది, ఆ నీడలో నీకెంత సంతోషం ఉంది, ఎంత ఆనందం ఉంది, అది కోరుకోవద్దు. ఇప్పుడు చెప్తా. ఇజ్రాయేలీల ప్రజలను ఫిలిస్తీన్ల చేతిలో నుంచి విడిపించడానికి దేవుడు మానోహ అనే ఆయన అలనాడు పిల్లలేక బాధపడుతుంటే తన భార్యకి సంసోన్ అనే కుమారుణ్ణి ఇస్తాడు. ఆ సంసోను పుట్టి పెరిగిన తర్వాత ఎదిగిన సందర్భంలో దేవుడు ఆత్మతను రేపుతుంటే ఫిలిస్తీన్ల మీదకి వెళతాడు, యుద్ధం చేస్తాడు. సింహాన్ని సైతం మేకపిల్ల నోటి వల్ల చీల్చి వేస్తాడు. 1000 మందిని మట్టి కనిపిస్తాడు. 300 నక్కలు పట్టుకొని వాళ్ళ తోటలో తగలబెట్టి ఆ దేశాన్ని అల్లకొల్లం చేసి పాడు చేస్తా ఉంటాడు. ఒక్కడే ఎంత ప్రభావంతో రేగింది ఆ రోజుల్లో. దేవుని వైపు ఉంటే అంతే. కానీ ఇంత పోరాడి విజయం సాధించే ఒక వీరుడుగా, పరాక్రమవంతుడుగా ముందుకు వెళుతున్న అతని జీవితంలో ఒక రోజు ఒక నీడ ఎదురైందమ్మ. ఏమా నీడ? న్యాయాధిపతులు 16:4. న్యాయాధిపతులు 16:4. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న చాలు. ఏ నీడకి వెళ్ళిపోయాడో జాగ్రత్త. దెలీలా నీడలోకి వెళ్ళిపోయాడు. అక్కడ సురక్షతో ఆ నీడలో నాకు భద్రత, హ్యాపీ అనుకొని వెళ్ళాడు అయ్యగారు. కానీ ఆ నీడ ఎలాంటిదో తెలుసా? ఇప్పుడు అతనికి నీడనిచ్చి, అతనికి భద్రత ఇచ్చి, అతన్ని మురిపించి, మరిపించి, ఆశించి, ప్రేమ చూపి ఆ తర్వాత ఆమె ఏం చేస్తుంది? ఆ నీడ ఏం చేస్తుంది తర్వాత? ఫిలిస్తీన్ల సర్దార్లు అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వము అణచుదుము. అప్పుడు మాలో ప్రతి వాడును 1000 వెండి నాణములు నీకు ఇచ్చేదమని చెప్పిరి. చూసావా? ఆ నీడ ఏం చేసింది? మొన్నటిదాకా ప్రేమను పంచింది. బాయ్ జాగ్రత్త మా. ఆ నీడ ఏం చేసింది? మొన్నటిదాకా ప్రేమను పంచింది. ఇతను కూడా ఆ నీడే శాశ్వతం, ఆ నీడలో ఎంజాయ్, ఆ నీడలోనే సంతోషం, ఆ నీడలోనే స్థిరత, సుఖం, కలకాలం ఉంటుందని కలలుగన్నాడు, ఆశపడ్డాడు.
కానీ ఈ నేడేమో ఇతనికి నేడనిస్తా ఇంకొక వైపు ఇతని జీవితాన్ని కాజేయటానికే ప్లాన్ వేస్తుంది. అంటే ఇది ఇప్పుడు ఉండేది ఇంకా ఎప్పుడు ఉండేది కాదు. అది నిజమైన ప్రేమల కాదు నాయన. అది లోకపరమైనదే. దీనికి ఆకర్షితులు ఎక్కువగా అవుతూ ఉన్నారు. ఇటు ఎంత ప్రేమగా మాట్లాడుతుంది, అటు ఫిలిస్తీన్ సర్దారులతో బేరాలు చేస్తా ఉంది. ఆయన పట్టిస్తే ఎంత అని. ఇటు ఇతనితో ప్రేమను పంచుతుంది. ఈ నేడు చూడు ఎంత డేంజరో, ఈ నేడు చూడు ఎంత ప్రమాదమో. ఇది స్థిరమైంది కాదు, నీకు క్షేమం కాదు, నీకు భద్రత కాదు, నువ్వు అక్కడ ఉండలేవు, ఎదగలేవు, అభివృద్ధి చెందలేవు, నీ జీవితాన్ని కట్టుకోలేవు. అది లోకపరమైనదే, అది పతనం చేసేదే. ఆ నేడ ఎప్పుడు స్థిరంగా ఉండేది కాదు. అవకాశాలు ఉన్నప్పుడు ఇటు పడితే పోయే నేడది. ఎలా ఉంటాం? ఈ లోకపరమైన ప్రేమల్లో మునిగి తేలుతున్నారు, వాటిలోనే ఉంటున్నారు, అవే శాశ్వతం అనుకుంటున్నారు, వాటిలో ఆ నేడే బాగుందనుకుంటున్నారు. ఎంత ఘోరమైన విషయం తెలుసు. ఈ లోకపరమైన అక్రమం మీద అదే శాశ్వతాన్ని ఎలుగుపోతున్నారు. అక్రమ సంసోనుకు తెలియదు ఈ నేడ ఉండదే, ఈ నేడ పార్టీ తెలియట్లా. అయిపోయింది, అది నేడ నమ్మాడు. ఇక రాను ఫిలిస్తీన్ల సర్దారులకి సంసోను పట్టించడానికి ప్లాన్ వేసింది. ఇక అనుదినము మాటల చేత అతన్ని వేధించి పెడుతుంది. అతన్ని చివరికి ఆ నేడ అతని నోటితోనే ఏమనిపించింది చూడండి. 16 న్యాయాధిపతులు. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నదను. ఒరే అది వీరికేమో ఆ నీడలో సుఖం ఉందని పోతివి, ఆనందం ఉందని పోతివి, ఎవరు చెప్పినా వినకపోతివి, ప్రాణం వంటివి, సర్వస్వం వంటివి, జీవితం వంటివి, కలకాలం అంటానంటివి. పెద్దల జీవితం వినలా, తల్లిదండ్రుల జీవితం వినలా, సేవకుడు జీవితం వినలా, దేవుడు చెప్పినా వినలా, ఎవరు చెప్పినా వినలా. మొత్తాన్ని కాదనుకొని తెంచుకొని వదులుకొని పోతివి. చివరికి ఆ నేడేం చేస్తుంది? ఇప్పుడు నిన్ను ఆ నీడ ఇదివరకు ఆ ప్రేమ చూపించిన నీడ ఇప్పుడేం చూపిస్తుందంటే మాటలతోనే చంపుతుంది ఆ నీడ. అంటే ఆ నీడ శాశ్వతమైన ప్రేమ నీడ కాదు. బైబిల్ గ్రంథం చదివినప్పుడు, వాక్యం చదివినప్పుడు కొంతమంది జీవితాన్ని వివరించి బిడ్డలకు చెబితే వాళ్ళు కొంచెం జ్ఞానం నేర్చుకుని జాగ్రత్త పడతారు. అసలు ఇది నేర్పకుండా ఎప్పుడు చదువుకో, మంచి మార్కులు రప్పించుకో, జాబ్ చేయి, మంచి పెళ్లి చేసుకో, ఎప్పుడు దీని మీద చేస్తుంటే మరి దీని మీద చేసింది. సొర చెట్టు నీడలో లేకుండా ఉంటాయి. సొర చెట్టు నీడ ఉంటది, ముళ్ళ చెట్టు నీడ ఉంటది. అది లోకంలో బయటికి వెళ్ళిన కానుంచి కనపడతాయి ఉంటాయి. మరి ఏ నీడకి వెళ్ళాలో ముందు తెలియాలిగా మనకే. దేవుడు చెబుతుండగా నాయన ఈ లోకమే అంటే నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేది కాదయ్యా, కొన్ని నీడలు ఉన్నాయ్యా, అవి ప్రమాదం నాయన. అది ముళ్ళ చెట్టు నీడ ఉంటది నాయన. ఇచ్చకపు మాటలు శరీరేచ్ఛలో ఉంటాయి నాయన, వద్దు పోవద్దు. రెండవ నేల సొర చెట్టు నీడ నాయన. ప్రేమ ఇప్పుడే కొండంత చూపించింది, కానీ తర్వాత అక్కడికి వచ్చేసరికి రాయి ఇంత రాయి కూడా కనపడుతుంది నాయన. అప్పుడు చూపించిన ప్రేమ లేదు, చంపుతుంది. అప్పుడేమో నువ్వు బతకాలి, నువ్వు ఉండాలి, కలకాలంగా ఉండాలి ఆ మాటలు చెప్పింది. ఇప్పుడేమో అది లేదు, చంపేస్తుందంట. అంత బలాజ్యుడే మాటల చేత వేధించబడి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నంత. అప్పుడైనా ప్రశాంతత వస్తుంది. ఏంది బాధ? ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు అయ్యాక చెయ్యాల్సింది మొత్తం చేసి చివరికి వచ్చిన తర్వాత చచ్చిపోతానంటే ఎందుకు? అప్పుడే జాగ్రత్త పడవచ్చుగా, అప్పుడే భయపడవచ్చుగా, అప్పుడే దేవుడి మాట వినొచ్చుగా. అది వద్దు అని దేవుడు చెప్పినప్పుడు వాళ్ళ మాటనేమో సేకరించుకొని ఉన్నట్టు జీవితే, వాక్యం చేస్తే నా మీద ఏకలింపులు, నా మీద కోపాలు, నా మీద ద్వేషాలు, ఇవన్నీ నేను ఉన్నది చెప్పినందుక. అది స్వర చెట్టు నీడ నీకు క్షేమం ఉండదని చెబుతుంటే అంతే చెబుతుండే ఆయన. నా మీద కోపడితే ఎవరి జీవితానికి నష్టం, ఎవరి జీవితానికి బాధ? అనుదినం మాటల చేత వేధిస్తుంది. ఎందుకు వేధించావు కదా, పోవచ్చుగా. అసలు ఇదే కదా దరిద్రాన్ని వదిలేసి పోవచ్చు. అట్ట బాటలా స్వర చెట్టు నేను అంత తేలిక వదిలిపెట్టదు నాయన. మేత్తగా
ఆడ నుంచి పోడు, ఆడే వస్తానంటాడు. వదిలేసి మాత్రం పోవట్లే, అక్కడే వస్తానంటాడు. అంత డేంజర్ అన్నాడు ఈ లోక ప్రేమ. పరాయి స్త్రీ, పరాయి పురుషుడు, అక్రమ సంబంధాలు అలాంటివి. ఇప్పుడు నేను కాసేపటికి తేలిపోయేయి, ఇప్పుడు నేను కాసేపటికి మనుషులను పట్టించేయి, చంపేయి, శిక్షకు గురి చేసేయి, జీవితాన్ని పతనం చేసే నేడు. అందుకే బైబిల్ అంటుంది, నా కుమారుడా నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. తల్లి చెప్పాలి, తండ్రి చెప్పాలి. కుటుంబంలో వాక్య జ్ఞానం, వాక్య అనుభవం కలిగి వాళ్ళు బాల్యం నుంచి వాళ్ళని జాగ్రత్త చెబితే వాళ్ళు జాగ్రత్తగా ఎదుగుతారో, ఏడేడో పసిగడతారో, సురక్షితంగా వెళ్తారు, సురక్షితంగా వస్తారు. చెప్పేవాళ్ళు ఎవరు? మరి ఇక్కడ నుంచోని రాజకీయం గురించో గంట తరబడి ప్రసంగం చేస్తే అబ్బా బ్రహ్మాండంగా ఏంటారు, ఏడు చెప్పేది ఏంటి? అది కాదుగా. నీకు సెల్ ఫోను ఉపయోగం లేనప్పుడు ఎందుకు? ఏదో స్టైల్గా ఇట్లా పట్టుకుంటే చావటంత సెల్ ఎగ్సులు అన్నమాట. ఈయన కూడా ఎచ్చులు పట్టడు. చివరకు పోయేసరికి ఆ సొర చెట్టు నీడ లేదు. ఇప్పుడు ఏ నీడ ఉందంటే మరణపు నీడ అయింది. అది కాదు. మొమ్మ ఇదేం తింట మాట్లాడుతుంది, ఇదివరకు బాగానే ఉందిగా, ఇప్పుడైతే చంపుతుంది నన్ను. సంపకి ఏం చేసింది మరి? ఆ నీడ నీకు తెలిసిందా? సొర చెట్టు నీడ లోక ప్రేమ. ఇప్పుడు ఇంకా సేపటికి పోయేది, అది నిలవదు. సొర చెట్టు తెలియక చాలా మంది చదువు ఉండి చదువు లేక అక్రమాలకు ఎక్కువ పాల్పడతారు. వాళ్ళకి ఎవరు చేయాలా? వాళ్ళని ఎవరు కాపాడాలి? వాళ్ళకి ఎవరు వాక్యం చెప్పాలి? ఎవరికి వైద్యం చేయాలా? చెప్పేవాళ్ళు లేకపోతే ఎట్లా? చెప్పాలి. అందుకే బైబిల్ చదువు, నేర్పుచుకో. సమాజం ఎదురు చూస్తుంది నీ కోసం. సరిగ్గా బోధించేవాడు లేడు. కాలేజీలో చెప్పరు, స్కూళ్ళలో చెప్పరు, ఎక్కడ ఈ బోధ గురించి చెప్పరు. నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలి ఎవడు బోధించడు. ఏ నీడ గురించి చెప్పరు, ఏ మాటల గురించి చెప్పరు, ఏ చూపు గురించి చెప్పరు, ఎక్కడ కూర్చుంటే ఏది చెప్పరు. ఒకటేం చెబుతారు, చదువు 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 చదువు, పని పని పని. ఇంకా వాడు అన్నీ చేస్తాడు, కానీ ఏ నీడ ఏదో తెలియదు. అలా చెప్పగలిగే శక్తి, ప్రభావం, దమ్మున్న గ్రంథం ఒకటి బైబిల్. హల్లెలూయా. ఇక మూడవ నీడ చూడండి, మొదటి రాజుల గ్రంథం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి చూసావా? ఏలియా ప్రవక్త అయిన ఏలియా ఏ వృక్షపు నీడలో కూర్చున్నాడు? బదరీ వృక్షం. అదేందన్ను బదరీ వృక్షం అంటే ఎట్లుంటుందన్ను అంటే 42 రకాల వృక్షాల గురించి చెప్పా, వీడియో కూడా చేసా, చూడండి. మీరు చూడకపోతే నన్నేం చేయమంటారు? ఏ పక్షి ఎలా ఉంటుందో చెప్పా, మిడతల గురించి చెప్పా, సర్పాల గురించి చెప్పా, అన్ని ఏదో వదల్లా, మొత్తం వీడియో చేసి పెట్టా. బదరీ వృక్షపు నీడలో ప్రవక్త ఏలియా వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఆ చెట్టు నీడలో అతను ఉన్నాడు అంటే, అలనాడు ఇతడు యెహోవా పక్షాన రోషంగా నిలబడి బయలు ప్రవక్తలను హతమార్చినాడు. బయలు ప్రవక్తలను ఉండనీయట్లేదు. దేవునికి విరోధంగా లేచిన వాళ్ళని నోళ్లను మూపిస్తున్నాడు. కర్మేలు పర్వతం మీద ఆకాశం నుంచి అగ్నిని గురిపించి దేవుడంటే గజ 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 ఉనికిచ్చితడు చేశారు బయలు ప్రవక్తలకి. అందుకనే అహాబు రాజు భార్య అయిన యెజబెలు ఒక శపథం చేస్తుంది, రేపటికల్లా నిన్ను చంపకపోతే అని శపథం చేస్తుంది. రేపటికల్లా నువ్వు గనక చంపిన వాళ్ళలో నీ శవం ఉండకపోతే అని శపథం చేస్తుంది ఏలియాకి. ఆ మాట ఎప్పుడైతే వినపడదో ఎందరో ఉరుకుతున్నారు, ఎందరో నడుస్తారు అనుకున్నాం. ఒక దిన ప్రయాణము, ఒక రోజు వెళ్ళాడు. రాణిగారి కనపడకుండా, సైనికులు కనపడకుండా, ప్రభుత్వానికి కనపడకుండా, కనపడితే పట్టుకొని పోయి చంపుతారని.
ఎక్కడ కూర్చున్నాడంటే బదరీ వృక్షం. ఏ పరిస్థితుల్లో బదరపు వృక్షం నీడను కూర్చున్నాడో తెలుసా? అహాబు భార్య అని యెజెబెలు చంపుతాను అన్నదే, ఆ మాటకి భయపడి పిరికోడిలాగా వచ్చి కూర్చున్నాడు ఆ నీడలో. ఇప్పుడు ఈ నీడ దేనికి సూచనగా ఉన్నది అంటే పిరికితనానికి, భయానికి సూచనగా ఉన్న నీడ. ఎవడో నిన్ను చంపుతానంటే, ఎవడో నీకు చేతపడి చేస్తానంటే, ఎవడో నిన్ను శ్రపిస్తే నువ్వు భయపడతావా? బదరీ వృక్షం నీడలోకి వెళ్ళిపోతావా? ఆ నీడలో ఉండి భయపడి ప్రార్థన చేస్తావా? ఎవడో నిన్ను చంపుతానంటే భయపడతావా? ఎవడో నీకేదన్నా అయిందంటే భయపడతావా? ఏదో నెల పొడుపు నీకేదో చేసిద్దంటే భయపడతావా? ఏదో వాస్తు నీకేదో చేసిద్దని దేనికి భయపడుతున్నావు నువ్వు? ఏ బెదిరింపుకు భయపడుతున్నావు నువ్వు? పిరికోడుగా, ఒక చాతకాని వ్యక్తిగా వెళ్ళిపోయి బదరీ వృక్షపు నీడలో కూర్చున్నాడు. పిరికితనం భయానికి సూచన. నీడ జాగ్రత్త. ఇప్పుడు చాలా మందిలో ఈ భయం పిరికితనం. ఏమన్నైద్దేమో, నా జీవితం ఏమైద్దేమో, నా బ్రతికి ఏమైద్దేమో, నా కుటుంబం ఏమైద్దేమో, ఏమో చూసింది. ఏంది భయాలు, ఏంది పిరికితనం? నీకు దేవుడు తోడు లేడా? ఇదివరకు నేను రక్షించలేదా? ఏమైపోయింది? అప్పుడు రోషం. 400 మంది ప్రవక్తల ముందు దేవుడిగా నిలబడ్డవే, అప్పుడు ఉన్న రోషం ఇప్పుడు ఎందుకు లేదు? బదరీ వృక్షపు నీడ, పిరిగితనం, భయం. ఎక్కడ జరిగింది ఈ సంఘటన? గొలియాత్ అనే శూరుడు. 1 సమూయేలు గ్రంథం 17:9. గొలియాతు ఇజ్రాయేలీకను ఫిలిస్తీన్లకు యుద్ధాలు జరుగుతుంటే అందులోంచి ఒక శూరుడు బయటకు వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటి? అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల చూసావా వాడు ఎలాంటి సవాలు విసురుతున్నాడో? ఇజ్రాయెల్ సైన్యం దగ్గరకు వచ్చి గొలియాత్ అంటాడు, మేము పోట్లాడాల్సినంత అంత పనొద్దు, మీలో ఒక బలాజ్యం ఏర్పరచుకోండి, మా పక్షాన్ని నేను వస్తా, వాడు నా మీద పోట్లాడి నన్ను చంపితే మేమే మీకు దాసులు అవుతాం, వాడు నా చేతులు చచ్చిపోతే మీరు నాకు దాసులు గండి అంటున్నాడు. వడ్డు ఎంత డేరుకు మాట్లాడుతున్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 8 దినాలు, 17వ వచనం, 16 వచనం. ఆ ఫిలిస్తీయుడు ఉదయమును సాయంత్రము ఎన్ని దినాలు 40 దినాల పాటు రెంకలేస్తున్నాడు వాడు, అరుస్తున్నాడు వాడు యెజెబెలులాగా, దొరికితే సంపుతా అన్నట్టు. కానీ ఈ ఫిలిస్తీయులు ఈ గొలియాతుని ఇజ్రాయేలీలలోనికి పంపించి సవాల్ విసిరేటట్లు చేస్తా ఉంటుంటే ఒక్కడ కూడా గొలియాతు ముందుకొచ్చి డేరుగా ధైర్యంగా నిలబడట్లా. ఆ రోజుల్లో నిలబడకపోగా 24వ వచనం, ఇజ్రాయేల్ అందరూ చూచి ఓరే నాయనో వీళ్ళు వాడిని చూసే పారిపోతున్నారంట. ఎవరిలాగా ఏలియాలాగా. గుర్తుందా? ఈ యెజెబెలు చెప్పిన వెంటనే ఆయన అరణ్యంలోనికి 1 దిన ప్రయాణం అంత దూరం ఉరికారు. ఇతను చూడగానే ఇళ్ళు ఉరుకుతున్నారు. ఎందుకు ఉరుకుతున్నారంటే భయపడి. భయము ఎప్పుడైనా ఒక మనిషిని పిరికోండి చేస్తుంది. డేరుగా నిలబడ్డ వాడిని ఏదేం చేయలేదు. ధైర్యం కావాలి ముందు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ విశ్వాసం నీకు ధైర్యం పుట్టించదా? అంత పిరికి వ్యక్తిగా అయిపోయావా? నీ అప్పులు నేనేం చేయలేవు, నీ రోగాలు నేనేం చేయలేవు, నీ సమస్యలు నేనేం చేయలేవు. డేరుగా నిలబడు. అది రంకెల వేస్తూ యెజెబెలు లాగా, ఇదిగో ఈ రోగాలు నేను చంపుతా, ఈ అప్పులు నిన్ను చిందరబందర చేస్తా అని భయపెడుతున్నది అనుకో, నువ్వేం చేయాలి అంటే డేరుగా నిలబడాలి. అంతేగాని ఈ ఏలియాలాగా పోయి బదరీ వృక్షపు నీళ్ళలో కూర్చోకూడదు, ఆ నీళ్ళలోకి వెళ్ళిపోకూడదు. వామ్మో ఏమైనా జరిగిద్దేమో. ఆ నీడ భయం, పిరికి నీడ.
ఇజ్రాయేలీ ప్రజలు వాడి మాట విని 40 దినాల పాటు వాడు రంకెలేస్తుంటే ఆ మాటలు విని వాడు వస్తా ఉంటే వాడు ఎదురు నుంచి పారిపోతున్నారంట. వాడు ఎదురు ముందు నిలబడి ధైర్యం కూడా వాళ్ళకి లేదంట ఆ రోజుల్లో. వాడి ఎదురు నిలబడి మాట్లాడే డేరు కూడా లేదంట ఆ రోజుల్లో. అంత పిరికి వాళ్ళుగా భయస్థులుగా అయిపోయారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు. ఇప్పుడు ఒక యవనస్తుడికి ఎంత రోషంగా మాట్లాడతారు కొన్ని సందర్భాల్లో, ఒక యవనస్తుడు ఎంత పట్టుదలగా ఉంటారో, ఎంత గట్టిగా మాట్లాడతారు కొన్ని సందర్భాల్లో, ఎంత కసిగా ఉంటారు కొన్ని సందర్భాల్లో. అది భక్తులు ఎందుకు ఉండదో, అది దేవుడికి సంబంధించిన విషయాలు ఎందుకు ఉండదో, ప్రార్థించే విషయంలో, మలినం అంటకుండా విషయంలో, బైబిల్ చదివే విషయంలో ఆ రోషం ఎందుకు కనపరచలేమో, యుద్ధం దగ్గరకు వచ్చేసరికి ఎందుకు పిరికి వాళ్ళం అయిపోతామో అంటే ఏ నీడలో ఉన్నామో తెలుసా? భయం అనే నీడలో ఉన్నాం, పిరికితనం అనే నీడలో ఉన్నాం. నా దేవుడు ఈ సమస్య నుంచి నన్ను విడిపిస్తాడు అంతే అన్నాను. నువ్వు ఆ నీడలో లేవు. నా దేవుడు నన్ను నిలబెడతాడు, నా దేవుడు నన్ను కడతాడు, ఏదేమైనా సరే నా దేవుడు నాకు ఉన్నాడులే అని అనుకునే నీడేమో పిరికితనం నీడ, భయం నీడ కాదు. నీకు దేవుడు తోడున్నాడు, నువ్వు భయపడొద్దు. నీకు దేవుడు తోడున్నాడు, అన్ని విషయాలు ఆయనకి తెలుసు. ఆ రోజుల్లో ఇజ్రాయేల్ ప్రజల మీద ఈ గొలియాతు వచ్చి సవాలు విసురుతున్న సంగతి దేవుడికి తెలుసు. ఇలా రియాక్షన్ ఏమో భయపడి పారిపోతున్నారు, కానీ ఒక వ్యక్తి మాత్రం భయపడలేదు. ఎందుకంటే అతను ఈ నీళ్ళలో లేడు, ఈ నీళ్ళలో లేడు అతను. ఆ నీడకు చోటు ఇవ్వద్దు, ఆ నీడలోనికి వెళ్ళొద్దు, పిరిగితనంగా ఉండొద్దు. ఇక్కడ డేరిగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను, బయటికి వెళ్ళిన తర్వాత 4 ఎగతాలు చేశారు, వెంటనే పిరికుడు వైపు వాళ్ళలో కలిసిపోవద్దు, వెంటనే వాళ్ళ మాటల్లోనికి వెళ్ళిపోవద్దు, వాళ్ళతో సహవాసం చేయద్దు, వాళ్ళతో కలవద్దు. డేరు కలిగిన వాడు సచ్చినా బతికినా ఇంతే. నేను చచ్చినా బతికినా ఇలాగనే ఉంటా. పిరికోళ్ళుగా ఉండకూడదు మనం. చివరికి ఏమైంది, వాడు పారిపోతున్నారు. గొలియాతు ఏమంటున్నారు, ఏరా ఎవడు కూడా నిలబడలేడుగా, నా నీడలో దమ్ము ఎవడికి లేదు, నేను భయం పుట్టించేదాన్ని అంటున్నాడు. ఆ నీడ అంటున్నా నీడ. ఆ గొలియాతు కూడా అంతే ఉన్నాడు వాళ్ళ చేతిలో. ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు నీ కుటుంబం ఏ భయంతో ఉంది, నువ్వు ఏ భయంతో ఉన్నావు, ఏ పిరికితనంతో ఉన్నావు, అలాంటి సందర్భాలలో దావీదు లాంటి వాళ్ళు లెగవాల. ఏం కాదు వాడు ఏం చేయలేడు అనేవాళ్ళు లెగవాల, వాడిని పడగొడతానేవాడు లెగవాల, అందరినీ రక్షిస్తానే వాళ్ళు లెగవాలి. అలాంటి రోషం రావాలి. ఏ విషయంలో భయపడొద్దు, అన్నింటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంతే. ఆమేన్. ఇక 4వ నీడ చివరికి వచ్చేసాక ముగిచ్చేస్తా. చూడండి, పరమగీతము 2:3. పరమగీతము 2:3. అడవి వృక్షములలో అడవి వృక్షములో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడా. చాలు. ఈ నీడ ఏ నీడ, ఏ వృక్షం ఉంది అక్కడ? జల్లరు వృక్షపు నీడ అనగా యేసుక్రీస్తు వారి నీడ, దేవుని వాక్యం అనే నీడ, దేవుని సన్నిధి అనే నీడ. ఆ నీడ ఎలాంటిది? ఆ నీడ ఏం కలగజేస్తుంది? చూడండి, మలాకి గ్రంథము 4:2. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనక. చాలు. ఏ నీడని చెప్పా? వృక్షం, జల్దరు వృక్షపు నీడ. యేసుక్రీస్తు వారు ఆయన నీడలో ఉండు, ఆయన ప్రొటెక్షన్, ఆయన భద్రతలో ఉండు, నువ్వు కాపాడబడతావు. ఆ నీడ ఎలాంటిది అంటే ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. నువ్వు చెడిపోయిన ఇప్పటి వరకు 3 నీడల కింద ఉండి పాడైపోయి ఉన్నావేమో, చెడిపోయి ఉన్నావేమో. చివరిగా దేవుడు అంటున్నాడు, ఈ నీడలన్నీ నిన్ను మింగివేశాయి, నిన్ను తినివేశాయి, కాబట్టి ఇక చివరిగా నా నీడలోనికి రా, నేను ఎలా ఉంటానో చూడు. పాడు చేసిన ఆ 3 నీడలో ఒక్క నీడలో నేను బాగు చేసుకుంటాను నిన్ను అంటున్నాడు.
ఈ ఒక్క నీడలో నీకు ఆరోగ్యం ఉందంటాడు. ఈ ఒక్క నీడలో నీ దురలవాట్లు పోతాయి, నీ చెడు వ్యసనాలు పోతాయి, ఈ లోక బంధకాలు పోతాయి, నీకు ఆరోగ్యం ఉంటుంది, నీ ప్రవర్తన బాగుంటది, నువ్వు రక్షించబడతావు. ఈ నీడలో ఉండు, నీ క్రమశిక్షణ ఉంటది, ఇదివరకు వ్యక్తిగా తిరగవు. నా నోటి మాట నీ గాయపడి నిన్ను బాధించిన దుష్టుణ్ణి వెళ్ళగొట్టుద్ది అంటాడు దేవుడు. హల్లెలూయా. చూడండి అక్కడ లూకా సువార్త 6:18. ఆ నేడు ఏం చేస్తుందో చూడండి. అపవిత్రాత్మల చేత బాధించబడిన వారు వచ్చి స్వస్థత. ఆ నీడలో ఏముంటదంటే, ఇదివరకు నువ్వు దేని చేత బాధించబడ్డావో, ఏ మనశ్శాంతి లేకుండా ఇబ్బందుల్లో ఉండి ఆ 3 నీడల్లో అల్లాడిపోయావో, ఆ బాధని ఈ నీడలోకి వచ్చిన తర్వాత ఆయన బాగు చేస్తున్నాడంట, కట్టు కడుతున్నాడంట, వైద్యము చేస్తున్నాడంట. ఇది విను, దేవుడి మాట విను, నువ్వు బాగుపడతావు, నీ పిల్లలు, నీ కుటుంబం బాగుపడవు. ఆయన నీడే నీకు భద్రత. ఆయన నీడలో నువ్వు ఎదగాలి, ఆయన రెక్కల నీడలో నువ్వు అభివృద్ధి చెందాలి. అక్కడే నీకు సురక్షితం, భద్రత. అక్కడ బోధిస్తాడు, అక్కడ తెలియబరుస్తాడు, అక్కడ జ్ఞానాన్ని ఇస్తాడు, అక్కడ ఎక్కడికి వెళ్ళి ఎలా రావాలో తెలియబరుస్తాడు. జీవజలం ఓట ఇక్కడే ఉన్నదే. హల్లెలూయా. బాధించబడ్డారు చాలా మంది అపవిత్రాత్మల చేత, వాళ్ళందరినీ ఆ నీడలో బాగు చేస్తున్నాడంట. ఎలా చూడండి, 103వ కీర్తన, 107వ కీర్తన 2వ వచనం, 20వ వచనం. 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి అది సంగతి. ఆ నీడలో ఆయన వాక్కు ఉన్నది. ఆ వాక్కు జనాలు ఏం చేస్తుంది? బాగు చేసే నీడ, స్వస్థపరిచే నీడ, గాయపరిచిన వాడికి కట్టు కట్టే నీడ, చెడిపోయిన బాగు చేసే నీడ, వ్యసన పరుని బాగు చేసే నీడ. ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఇదివరకు వ్యక్తిగా ఉండడు, అవి వదిలిపెడతాడు, అది వాడికి దూరస్తులు అవుతాడు. గారెలు చేసేవాడు మానుకున్నారు అన్నాడు, మాంత్రికులు తమ పుస్తకాలు తీసుకొచ్చి కాల్చి వేశారు అన్నాడు, దెయ్యాలు వెళ్ళిపోయినాయి, సోద దెయ్యాలు కూడా పారిపోయినాయి ఆ రోజుల్లో. ఆ నీడ ఎలాంటిది అంటే, 3 నీళ్ళ పాడు చేస్తే ఈ నీడ పిలుచుకొని జనాల్ని బాగు చేస్తా ఉన్నది. ఎలా అంటే ఆయన వాక్కు, నువ్వు వినే వాక్యమో ఎంత పవర్ తెలుసా, నువ్వు చదివే వాక్యం ఎంత శక్తివంతమైందో తెలుసా. ఈ వాక్కు ప్రతిరోజు చదివితే, ఈ వాక్కు ప్రతిరోజు ధ్యానం చేస్తే, ప్రతిరోజు నీ ఇంట్లో ఉంటే, వినపడితే ఆ నీ బ్రతుకుని ఎలా చేస్తుందో తెలుసా? బాగుపరుచుద్ది, స్వస్థపరుచుద్ది, జ్ఞానవంతులు చేస్తుంది, నిన్ను బలపరుచుద్ది. ఇలాంటి వాక్కు కిందకి ఈ రోజు బాల్యం నుంచి పెద్దల వరకు వచ్చి కూర్చోవాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, అనుదినము నీ గడప మీద కూర్చొని నీ మాటలు వినువారు ధన్యులు. ప్రతిరోజు నీ మాట వినేవారు ధన్యులు. నీ మాట వినేవాళ్ళు ఆరోగ్యవంతులు, నీ మాట వినేవాళ్ళు స్వస్థ చిత్తులు, నీ మాట వినేవాళ్ళు పరిశుద్ధులు. వాళ్ళకి తెలుసుద్ది రహస్యం, వాళ్ళకి తెలుసుద్ది నీడల గురించి, వాళ్ళకి తెలుసుద్ది లోకం గురించి. వాళ్ళే జాగ్రత్త పడతారు, ఎదుటి వాళ్ళకి బోధించి దేవుని వైపు నడిపిస్తారు. దేవుని రాజ్యం వీళ్ళ ద్వారా కట్టబడుద్ది. ఇలాంటి వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈ రోజుల్లో. ఆ నీడలోనికి రా, ఆ నీడలోనికి రా అని పిలుస్తున్నాడు దేవుడు. ఇప్పటి నుంచి కాదు, 2000 సంవత్సరాల క్రితం నుంచి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లా నా దగ్గర రాండి. 3 నీడలు మిమ్మల్ని పాడు చేశాయి. నా నీడ ఎలా ఉంటుందో చూడండి, నా ప్రేమ ఎలా ఉంటుందో చూడండి. నేను స్వస్థపరిచి మీరు పోగొట్టుకుని ఇస్తాను అనే నీడది. మరి ఇంత ఆఫర్ మనకి ఇస్తుంటే ఎలా బాగు చేస్తారంటే, ఆయన వాక్కు నంపి. అన్నం తినకపోయినా పర్లేదు కానీ ఒకరోజు వాక్యం చదవకుండా మాత్రం ఉన్నామాకండి. కడుపు మార్చుకున్నా పర్వాలేదు, ప్రార్థన చేయకుండా ఒక్క అధ్యాయమైనా చదవండి. ఆ వాక్కు బాగు చేసే వాక్ అని, ఆ వాక్కు మనల్ని బలపరిచే వాక్ అని, ఏం మాట్లాడాలో చెప్పే వాక్కు, ఏ చూడాలో చెప్పే వాక్కు. ఇంత జ్ఞానం దాగుంది ఆ వాక్కులో. ఆది ఎందు వాక్యం ఉండను, వాక్యం దేవుడు అయ్యిండను. దేవుడు ఎలా ఉన్నాడంటే వాక్యమే. మరి జనాలకు తెలియట్లేదు. బైబిల్ పక్కన పెట్టి, దేవుడిని పక్కన పెట్టి సిలువను చూస్తాడు, దానికి నమస్కరిస్తాడు. యేసయ్య ఫోటో చూస్తుంటే దానికి దండేస్తాడు, దానికి చూసి నమస్కరిస్తాడు. దేవుడు ఎవరు? వాక్యం దేవుడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? విగ్రహాలు చేస్తున్నారు. అదే భక్తి, అదే జీవితం, అదే సర్వస్వం.
మరి చెప్పు, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఏ ప్రార్థనకి ఏ పడబడాలి, క్రమాలు ఉన్నాయి, తెలీదు. ఏ వృక్షం అది? జల్దరు వృక్షపు నీడ, యేసయ్య వాక్యం అనే నీడలోనికి రా. అక్కడ నువ్వేం చేయాలో మొత్తం నీకు తెలియపరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో నీరుగట్టి ఫలింపచేయనుగాక. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. ఈ ఛానల్లో బైబిల్ కి సంబంధించిన అద్భుతమైన విషయములు రిఫరెన్స్లతో సహా ఉన్నాయి, చూడండి. తెలియని వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.